కొంతమంది ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఐటీ జాబ్స్ కాకుండా ఏమైనా ప్రైవేట్ జాబ్స్ ఉండవా? ఈ ఐటీ జాబ్స్ రావట్లేదు కదా, అసలు ఫ్రెషర్‌గా అయితే అసలు రావట్లేదు కదా, ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేద్దాము, నాన్ ఐటీ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏదో ఒకటి చేసి ముందు ఫైనాన్షియల్గా బయటపడి తర్వాత అయినా సరే మనం ఐటీ ఇండస్ట్రీలోకి మూవ్ అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు అప్పుడున్న పరిస్థితి ప్రకారం అని. ఏ జాబ్స్ మనకి ఈవెన్ ప్రైవేట్ జాబ్స్లో, ఐటీ జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్స్లో కూడా మంచి ప్యాకేజ్ వచ్చే ఉన్నాయి అండ్ తక్కువ ప్యాకేజ్ వచ్చే కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ జాబ్స్ ఏంటంటే తక్కువ ప్యాకేజ్ ఉంటుంది, గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ చేసినా కూడా ప్యాకేజ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఐటీ జాబ్స్. బట్ ఐటీ జాబ్స్ కొంత స్లో డౌన్ అయ్యాయి కాబట్టి ఏదో ముందు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్లో మనం చేయాలి, ప్రైవేట్ జాబ్స్ ఏం చేయాలనుకుంటే సో నేను అందుకని కొన్ని జాబ్స్ అయితే చెప్తాను, ప్రైవేట్ జాబ్స్. ఓకే, సో అవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సరే మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇష్టమైన ఫీల్డ్కి అదైనా కంటిన్యూ చేసుకోవచ్చు, దాంట్లో అయినా గ్రోత్ చూసుకొని ఏదైనా వేరే బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఐటీ సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటంటే మీకు కొంత టీచింగ్ స్కిల్స్ కానీ ఉన్నాయంటే ఆన్లైన్ ట్రైనర్ అవ్వడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఎక్కువ మంది సబ్జెక్ట్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండు కానీ ఉన్నాయంటే ఆన్లైన్ ట్రైనింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డ్. మీ సబ్జెక్టు అండ్ మీ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండి స్టూడెంట్స్ మంచిగా ఇంప్రెస్ అయ్యారంటే 100% దీనికి మించింది లేదు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్తో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంకింగ్ సంబంధించినవి కానీ ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఎస్బీఐ అంటే గవర్నమెంట్కి సంబంధించింది అండ్ దాంట్లో కూడా ఎక్కువ మంది ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ ఎక్కువగా ప్రైవేట్ మెంబర్స్ని అంటే అదర్ పర్సన్స్ని హైర్ చేసుకొని సపోర్ట్ స్టాఫ్గా తీసుకుంటుంటారు. ఓకే, బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే జాబ్స్ అన్నీ కూడా ప్యాకేజ్ తక్కువే ఉంటాయండి. ఓకే, సో బట్ ఏంటంటే మనం ముందు చెప్పాను కదా ఆల్రెడీ, మనం ముందు సెటిల్ అవ్వాలి, తర్వాత స్లోగా మనకు నచ్చిన ఫీల్డ్లోకి మూవ్ అవ్వచ్చు. బ్యాంకింగ్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఉన్నాయి. సో మీరు ట్రై చేస్తే 100% వాటిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ రైల్వే కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉంటాయండి, సపోర్ట్ స్టాఫ్ తీసుకుంటారు. అవి కూడా ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైల్వే కాంట్రాక్ట్ రిలేటెడ్ జాబ్స్ కూడా అండ్ ఇవి కో పైలట్స్ అని, ఓకే మెట్రో రిలేటెడ్వి కానీ ఇలాంటివి కూడా చాలా జాబ్స్ అయితే ఉంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా మీరు హాస్పిటల్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా మెడికల్ కోడింగ్ జాబ్స్ ఉంటాయి అండ్ అడ్మిన్ జాబ్స్ ఉంటాయి అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ జాబ్స్ ఉంటాయి. ఓకే, అండ్ సమ్ సపోర్టింగ్ టైప్ ఆఫ్ స్టాఫ్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఇవి కూడా మీకు సేఫ్ అండ్ సెక్యూరిటీగానే ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ రొటేషనల్ వైజ్గా, షిఫ్ట్ వైజ్గా ఇలాంటి డ్యూటీస్ ఉంటుంటాయి అండ్ ఇంత ఎక్కువ కష్టపడుతున్నాము, ఇంత ప్యాకేజ్ అయినా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సో మనం ముందు సెటిల్ అవ్వాలి కాబట్టి సో ఇలాంటి జాబ్స్ అయితే తప్పదు, చేయాల్సిందే. అంటే ఖాళీగా ఉండేదానికంటే కూడా బెటర్గా ఏదో జాబ్ చేస్తే మాత్రం 100% మీరు ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ టైం పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్ అనేది అండ్ మైండ్ మెచ్యూర్ అవ్వడం, ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొంత నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా కూడా మీకు అమెజాను, ఫ్లిప్కార్ట్ అండ్ స్విగ్గీ అని అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కూడా లైక్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అని అండ్ డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్ అని ఇలాగా కొన్ని జాబ్స్ ఉంటాయండి, సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్. సో అట్లీస్ట్ మనం ఒక మంచి కంపెనీ, పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి డేటా వేర్ హౌసింగ్ సపోర్ట్ పీపుల్ అని, ఆపరేషన్ స్టాఫ్ అని అలాగా హైర్ చేసుకుని ఉంటారు, అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ చాలా ఉంటాయండి. లైక్ ఎవరైతే అకౌంట్స్ కానీ, ఫినాన్స్ సైడ్ కానీ, మీ జాబ్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ కానీ అయ్యింది బ్యాక్గ్రౌండ్, వీళ్ళందరూ కూడా ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే కాదు ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే శాలరీ అనేది తక్కువ ఉంటుంది. మీరు అకౌంట్స్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ ఇలాంటి స్కిల్స్ ఉండి మాత్రం 100% మీకు ఏదో ఒకటి మీ లోకల్ ఏరియాలో కానీ, మీ సిటీస్లో కానీ 100% అయితే జాబ్స్ దొరుకుతుంటాయి. బట్ ఫస్ట్ ట్రై చేయండి, కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, తర్వాత అయినా మీకు ఇష్టమైన ఐటీ సైడ్ కానీ మీకు నచ్చిన ఫీల్డ్కి మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ కూడా గుడ్ చాయిస్ అండ్ ఇది సేఫ్ కూడా, ఈవెన్ ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా. ఏంటంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కూడా లైక్ ఎస్ఈఓ అనలిస్ట్ కానీ, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కానీ, ఆర్ సోషల్ మీడియా మేనేజర్ కానీ, యాడ్ స్పెషలిస్ట్ కానీ, ఏదో ఒక టాలెంట్ కానీ మీ దగ్గర ఉంటే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా మంచి చాయిస్ అండి. సో ఉంటుంది ఫ్యూచర్లో మీరు ఓన్ బిజినెస్ అని స్టార్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ ఫీల్డ్ అనేది కూడా, డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా. నెక్స్ట్ ఏంటంటే హెచ్ఆర్ జాబ్స్ కూడా ఉంటాయి. అవి మీకు హాస్పిటల్స్లో ఉంటాయి, ఆర్ ఎనీ ప్రైవేట్ జాబ్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చాలా వాటిలో హెచ్ఆర్ మేనేజ్మెంట్ పీపుల్ కూడా ఉంటారు. అది కూడా చాలా ఈజీగానే వస్తుంది. అండ్ మీకు ఇన్ కేసు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సమ్ కన్విన్సింగ్ స్కిల్స్ అండ్ మీకు మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉంటే హెచ్ఆర్ జాబ్స్ అనేది కూడా
100% బెస్ట్ చాయిస్. అండ్ రిసెప్షనిస్ట్ అని ఉంటాయి, అవి కూడా ఓకే. అండ్ వీటితో పాటు సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అని జాబ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ మేనేజర్ అని, ఇలాగా సేల్స్ సంబంధించిన జాబ్స్ అని ఉంటాయి. ఇవి ఇనిషియల్గా చాలా కష్టంగా కాంప్లెక్స్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఏంటంటే అవి కూడా మనకి అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. ఫైనల్గా టీచింగ్ అండి, లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని, అసోసియేట్ ప్రొఫెసర్ అని, ఎవరైతే ఎంటెక్ కానీ పిహెచ్డి కానీ చేసుండి వాళ్ళు మంచి కాలేజీని కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే మినిమం 60,000 50,000తో స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే పిహెచ్డి సర్టిఫికేషన్ ఉంటే, అదే ఎంటెక్ ఉంటే మాత్రం 100% మీకు ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా 30 నుంచి 40,000 అయితే ఎవ్రీ మంత్ అయితే మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు అందరూ చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, అది బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, ఏదో ఒక చిన్న బిజినెస్, అది మీ ఓన్ ఇంట్రెస్ట్, మీ ఓన్ రిస్క్ అండి. సో బిజినెస్ అనేది ఇనిషియల్గా ఎవరికైనా కొంత ప్రాఫిట్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో స్లోగా గ్రో అవుతుంది బిజినెస్ అనేది. బట్ దాని మీద గుడ్ కమాండింగ్, మంచి టెక్నిక్స్, పీపుల్ ఉన్న ఏరియా కానీ సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి దానికి స్ట్రాటజీ. సో దాని ప్రకారం కానీ మీరు ఫాలో అయ్యారంటే 100% బిజినెస్ కూడా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకా ఫైనల్గా ఒక మంచి ఫీల్డ్ ఏంటంటే అగ్రికల్చర్. సో ఎవరైతే ఈ ల్యాండ్ ఉండి కనీసం ఒక 2-3 ఎకరాస్ ల్యాండ్ ఉండి అండ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఉంటే అసలు ఇంక వాళ్ళకి ప్రశాంతమైన లైఫ్. అంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, లక్షలు నేను అన్ని చేయాలి మంత్లీ ఇయర్లీ అలాగా ఉండకూడదు. మనకు వచ్చిన దాంట్లో ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఒక ఇయర్ బాగా వస్తుంటే ఒక ఇయర్ లాస్ వస్తుంటాయి. బట్ ఏంటంటే అల్టిమేట్గా మీ ఓన్ ల్యాండ్ అయ్యి మీకు వాటర్ ఫెసిలిటీ కానీ ఉందంటే ఇంకా అంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకే లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో వీటన్నిటిలో కల్లా మీకు ఏది బెస్ట్ జాబ్ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే ఐటీ ఇండస్ట్రీ ఇంకా వద్దులే, నేను ఇలాంటి ఫీల్డ్ ముందు ఫ్రెషర్ చాలామంది ఉంటారు కదా ఖాళీగా, ఏదో ఒక ముందు జాబ్లోకి సెటిల్ అవుదాము తర్వాత చూసుకుందాం ఐటీ ఇండస్ట్రీ అనుకునే వాళ్ళకి మీ స్కిల్స్ బేస్ చేసుకొని, మీ చాయిస్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి. ఓకే, ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.